వెల్కమ్ టు చిన్ని సార్ ఇంగ్లీష్ గ్రామర్. ఓకే, ఈ వీడియోలోని మనం ఫస్ట్ దీని ముందు సెకండ్ వీడియోని చూసినట్టయితే అంటే అక్కడ SR2 క్వశ్చన్స్, నెక్స్ట్ WH క్వశ్చన్స్, ఇంటరోగేటివ్ సెంటెన్సెస్ని వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. ఫస్ట్ ఈ 4 డైరెక్ట్ స్పీచ్కి ఇండైరెక్ట్ స్పీచ్ రాయండి. ఫస్ట్ రాయండి. వీడియో చివరిని ఏం చేద్దాము అంటే దీనికి ఆన్సర్స్ అయితే ఇస్తాను, ఓకే, ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను. వీడియో లెంత్ అయినా సరే కొంచెం జాగ్రత్త చూసేసేయండి, ఓకే. ఎందుకంటే డెప్త్గా నీట్గా తెలుసుకునేటప్పుడు వీడియో కొంచెం లెంత్ అవుతుంది, తప్పదు, ఓకే. ఇప్పుడు చూసినట్టయితే ఫస్ట్ ఈ 4 క్వశ్చన్స్ని మీరు నోట్ చేసుకోండి, ఓకేనా. నోట్ చేసుకున్నట్టయితే చివరిలోనే మీరు ఆన్సర్ రాస్తారు కదా, దానికి రైట్ ఆర్ రాంగ్ చెక్ చేసుకుంటారు, కానీ డౌట్స్ ఏమైనా ఉంటే క్లారిఫై చేసుకుంటారు, ఓకే. ఈ వీడియోలో మనం ఏంటంటే నేర్చుకోబోయేది ఇంపారిటివ్ సెంటెన్సెస్. డైరెక్ట్ స్పీచ్లోని ఇంపారిటివ్ సెంటెన్స్ ఇచ్చినప్పుడు దాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి ఏ విధంగా చేంజ్ చేయాలి అనేది నీట్గా చూద్దాం. ఒక 6 మోడల్స్ అయితే ఉన్నాయి, చాలా చక్కగా చూసేద్దాం, ఓకే. అయితే ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకే. సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, లేకపోతే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రాదు, ఓకే. ఫస్ట్ వచ్చి ఇంపారిటివ్ సెంటెన్సెస్ ఎలా ఉంటాయి. ఫస్ట్ ఇంపారిటివ్ సెంటెన్సెస్ ఎప్పుడు కూడా ఎలా ఉంటాయంటే దీనికి సబ్జెక్టు వెర్బ్ ఆబ్జెక్ట్ మోడల్ ఉంటుంది ఇక్కడ. కాబట్టి ఇక్కడ టెన్స్ చేంజ్ అనేది అస్సలు కనిపించదు, ఓకే. టెన్స్ చేంజ్ అనేది మీ వీడియో 1 వీడియో 2 చూసుంటారు కదా ఆల్రెడీ. కాబట్టి టెన్స్ చేంజ్ అంటే మీకు తెలుసు. టెన్స్ చేంజ్ అనేది ఇక్కడ ఉండదు, ఎందుకంటే సబ్జెక్టు వెర్బ్ ఆబ్జెక్ట్ ఉండదు. సబ్జెక్ట్ ఇక్కడ ఉండదు. ఫస్ట్ V1 తోనే స్టార్ట్ అవుతుంది, సెంటెన్స్ V1 తోనే స్టార్ట్ అవుతుంది ఒక మోడల్. ఇంకొకటి ఏంటంటే డోంట్ తో పాటుగా V1 వస్తుంది, అంటే డోంట్ ప్లస్ V1 అంటే డోంట్ వస్తుంది, దాని పక్కనే V1 వస్తుంది. ఇలా వచ్చినా సరే అది ఇంపారిటివ్ సెంటెన్స్. తర్వాత థర్డ్ వన్ వచ్చేటప్పటికి చూసినట్టయితే నెవర్ ప్లస్ టూ అని చెప్తా సార్. నెవర్ ప్లస్ V1 అని అంటే V1 తో స్టార్ట్ అవ్వచ్చు, డోంట్ V1 తో స్టార్ట్ అవ్వచ్చు, నెవర్ V1 తో స్టార్ట్ అవ్వచ్చు. ఇలా అంటే డైరెక్ట్ మాట్లాడాలంటే ఈ సబ్జెక్ట్స్ కాదు, ఇవి సబ్జెక్ట్స్ అనేవి కాదు, తెలుసు కదా. అంటే V1 తోనే స్టార్ట్ అవుతాయి అన్నమాట. అంటే ఇక్కడ సబ్జెక్ట్ ఉండదు, సబ్జెక్ట్ లేకపోతే ఇంపారిటివ్ సెంటెన్స్. దట్స్ ఆల్. ఇక్కడ ఇంకా అది గుర్తుపెట్టుకోండి, ఓకే. V1 డోంట్ ప్లస్ V1, అలాగే డోంట్ పక్కనే V1 రావచ్చు, నెవర్ పక్కనే V1 రావచ్చు. ఇలా వస్తే వాటిని ఇంపారిటివ్ సెంటెన్స్ గా గుర్తించండి, ఓకే. ఇప్పుడు చూద్దాం అసలు సెంటెన్స్ ఎలా ఉంటుంది. ఇంపారిటివ్ లో సెంటెన్స్ మోడల్ ఎలా ఉంటుందంటే ఏ సాట్ టు బి అని ఉంటుంది. ఇక్కడ వచ్చి దీన్ని రిపోర్టింగ్ పార్ట్ అని అంటారు. ఫస్ట్ ఇవతల పక్క అపాస్పియస్, అవతల పక్క ఉండేదానికి అపాస్పియస్ ఉంటుంది, దాన్ని రిపోర్టెడ్ పార్ట్ అంటారు. యువతల వైపు ఉండేటటువంటిది సాట్ టు, సేస్, టోల్డ్, ఆస్డ్ ఇలాంటి పదాలు కనబడుతుంటాయి మనకి వెర్బ్ లో, ఓకే. దాన్ని రిపోర్టింగ్ వెర్బ్ అంటారు. దీన్ని రిపోర్టింగ్ వెర్బ్ అంటారు. రిపోర్టింగ్ వెర్బ్ ఉండేటటువంటి పార్ట్ ని మనము రిపోర్టింగ్ పార్ట్ అంటాం. ఈ రిపోర్టింగ్ పార్ట్ లో ఫస్ట్ సబ్జెక్టు, రిపోర్టింగ్ వెర్బ్, నెక్స్ట్ ఆబ్జెక్టు ఉంటాయి. సబ్జెక్టు, వెర్బ్, ఆబ్జెక్ట్. తర్వాత కామా ఉండి ఎపాస్పియస్ స్టార్ట్ అయ్యి ఏముంటుందంటే ఇక్కడ ఇంపారిటివ్ సెంటెన్స్ ఉంటుంది. ఇప్పుడే చెప్పాను కదా, ఇంపారిటివ్ సెంటెన్స్ V1 లేదా డోంట్ ప్లస్ V1, నెవర్ ప్లస్ V1 ఇలా ఉంటాయి. ఇక్కడ ఎపాస్పియస్ క్లోజ్ అవుతుంది, డాట్ కూడా, ఫుల్ స్టాప్ కూడా ఉంటుంది, ఓకే. ఇలా ఉంటుంది క్యాజువల్ గా సెంటెన్స్, ఇంపారిటివ్ సెంటెన్స్ ఇలా ఉంటుంది. అయితే మనం ఏం చేయాలి, దాన్ని ఎలా చేంజ్ చేయాలి మరి చెప్పాలి కదా. దాన్ని ఎలా చేంజ్ చేయాలంటే ఒక ఈ విధంగా చేంజ్ చేస్తాం. దిస్ ఈస్ డైరెక్ట్ స్పీచ్ మోడల్. ఇది నేను ఇప్పుడు రాసేది ఇండైరెక్ట్ స్పీచ్ మోడల్ ఎలా ఉంటుందో చెప్తాను. ఇండైరెక్ట్ స్పీచ్ లో ఎలా రాయాలంటే ఎలా రాయాలి. ఏ రాస్తారు, సాట్ టు ప్లేస్ లోని ఆర్డర్ కానీ, అడ్వైజ్డ్ కానీ, రిక్వెస్టెడ్ కానీ, సజెస్టెడ్ కానీ, కమాండెడ్ కానీ వస్తాయి. ఈ 5 ఏదైనా రావచ్చు, ఓకే. రాసిన తర్వాత ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఈ ఇన్వర్టెడ్ కామాని ఇన్వర్టెడ్ కామాని తీసేసి ఆ తర్వాత మనకి ఏమొస్తుందంటే ఇవి యాడ్ అవుతాయి. అంటే V1 స్టార్ట్ అయింది అనుకో, 2 ప్లస్ V1. అంటే ఇండైరెక్ట్ గా చెప్పాలంటే ఒక మాట, కామా ఇన్వర్టెడ్, ఇక్కడ కామాని ఇన్వర్టెడ్ కామాని తీసేసినప్పుడు అప్పుడు మనకి ఖచ్చితంగా 2 యాడ్ చేస్తాం. ఇంతకు ముందు మనం ముందు వీడియోలో చూసుకున్నట్టయితే
ఇంటరోగేటివ్ సెంటెన్స్ లోని ఇఫ్ కానీ వెయిదర్ కానీ రాసాం మధ్యలో కామాని ఇన్వర్టెడ్ కామా తీసేసినప్పుడు. మరి ఈ కామా తీసేసినప్పుడు ఇక్కడ ఏం రాస్తారు? ఇంపారేటివ్ సెంటెన్స్ లో 2 రాస్తారు. ఆ 2ని నేను ఆల్రెడీ మోడల్లోనే యాడ్ చేసేసాను చూడండి. 2 + V1 ఇక్కడ V1 వచ్చింది అనుకో 2 + V1. మరి డోంట్ ప్లస్ V1 వచ్చినప్పుడు మనం నాట్ డూ రాయకూడదు, నాట్ మాత్రమే రాస్తాం. నాట్ రాసి దాని పక్కనే V1 + 2 రాసి ప్లస్ V1 పక్కన ఖచ్చితంగా 2 ఉండాలి. గమనించాలి, V1 పక్కన 2 ఉండాలి. ఇక్కడ డోంట్ అని వచ్చినప్పుడు నాటే రాస్తాం, V1 పక్కన 2 యాడ్ చేస్తాం. తర్వాత నెవర్ ప్లస్ V1 వచ్చింది. నెవర్ ప్లస్ V1 వస్తే నెవర్ ఖచ్చితంగా రాస్తాం, V1 ముందు 2 ఖచ్చితంగా యాడ్ చేయాలి. అది మీకు తెలుసు. ఇది ఈ విధంగా రాస్తాం. ఓకే, ఇండైరెక్ట్ స్పీచ్. అయితే ఒక విషయం మీకు చెప్పాలి కదా, ఇక్కడ డోంట్ వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే ఆ సెంటెన్స్ ఖచ్చితంగా ఆర్డర్డ్ అయిన ఉంటుంది, అడ్వైజ్డ్ అయినా అయి ఉంటుంది. డోంట్ అంటే అర్థం డోంట్ డూ దట్ అన్నాం అనుకోండి, అప్పుడు ఏంటది? ఆర్డర్. అడ్వైజ్ అయినా అయి ఉంటుంది, అడ్వైజ్డ్ అయినా అయి ఉంటుంది, ఆర్డర్ అయినా అయి ఉంటుంది. సమ్ టైమ్స్ వచ్చి ఫర్ బ్యాడ్ కూడా అవుతుంది, ఫర్ బ్యాడ్ కూడా అవుతుంది. ఓకే, అది కూడా చూసుకో. ఇప్పుడు చూస్తే నెవర్ అని ఎప్పుడైనా సెంటెన్స్ లో వచ్చింది అనుకోండి, ఇంపారేటివ్ సెంటెన్స్ లో వచ్చింది అనుకోండి, అది ఖచ్చితంగా అడ్వైజ్డ్ అయి ఉంటుంది. అక్కడ సాడ్ టు ప్లేస్ లో అడ్వైజ్డ్ అని రాయాలి. ప్లీజ్ అని, కైండ్లీ అని, సార్ అని, మేడం అని వచ్చింది అనుకోండి, ఖచ్చితంగా మనం సాడ్ టు ప్లేస్ లో ఏంటి రాయాలంటే రిక్వెస్టెడ్ అని రాసుకోవాలి. ఇది కొంచెం ఓకే. మోడల్ 1 అయితే చూసేద్దాం. ఇక్కడ మోడల్ 1 ఏంటి ఇక్కడ అంటే, ఫస్ట్ మోడల్ 1లో మనం ఇప్పుడు ఆల్రెడీ స్టార్టింగ్ ఏదైతే చెప్పుకున్న రూల్స్ అవే ఉంటాయి. మోడల్ 1, మోడల్ 2, మోడల్ 3 చిన్న చిన్న మార్పులు అంతే. మోడల్ 1, మోడల్ 6 వరకు. ఓకే, ఏంటో చూడండి. నేనేం చెప్పాను? సాడ్ టు ప్లేస్ లో ఆర్డర్ కానీ, రిక్వెస్ట్ కానీ, సజెస్ట్ కానీ, కమెంట్, మన పర్బేడ్ అనేది ఒకటి చెప్పుకున్నాం. ఓకే తల్లి, ఓకేనా? పర్బేడ్ ఒకటి చెప్పుకున్నాం. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఇవి ఇందులో ఏదైనా సరే రావచ్చు. అంటే ఇక్కడ ఏమొస్తుంది అనేది మనకి ఇక్కడ డిసైడ్ చేసేది ఏంటంటే రిపోర్టెడ్ వెర్బ్ అనేది, రిపోర్టెడ్ పార్ట్ అనేది డిసైడ్ చేస్తారు. ఇక్కడ కన్సల్ట్ ఏ డాక్టర్, కన్సల్ట్ చేయమన్నారు, డాక్టర్ని కన్సల్ట్ చేయి, కన్సల్ట్ ఏ డాక్టర్. అప్పుడు డాక్టర్లకి కలరా అంటే అర్థం ఏంటి? మనకి అడ్వైజ్ అవుతుంది కదా. అడ్వైజ్డ్ అంటే ఇక్కడ ఏం రాయాలి మనం? అడ్వైజ్ కాబట్టి అడ్వైజ్డ్. అడ్వైజ్డ్ రవి, అడ్వైజ్డ్ రవి. ఇక్కడ కామా తీసేసి ఇన్వర్టెడ్ కామాసును ప్లస్ కామా తీసేసినప్పుడు మనం ఇక్కడ 2 రాయాలి. 2 రాస్తాం. నేను చెప్పాను 2 ప్లస్, నేను రూల్స్ చెప్పేటప్పుడు ఏం చెప్పాను? ఇక్కడ V1 ఉంది, కన్సల్ట్ V1 ముందు ఏమొస్తుందని చెప్పాను? 2. ఖచ్చితంగా V1 ముందు 2 వస్తుందని చెప్పాను. అదనమాట. ఇన్వర్టెడ్ కామా తీసేటప్పుడు 2 అంటున్నాను కదా, అదే అనమాట. కన్సల్ట్ ఏ డాక్టర్, కన్సల్ట్ ఏ డాక్టర్. ఇప్పుడు ఇది చూడండి, ఇక్కడ డైరెక్ట్ స్పీచ్, ఇది ఇండైరెక్ట్ స్పీచ్. ఇది డైరెక్ట్ స్పీచ్ లో ఉంది. ఇప్పుడు మనం ఇండైరెక్ట్ స్పీచ్ లోకి మార్చుతాం. చేంజ్ అనేది ఏంటి? V1 చెప్పాను కదా. ఇంపారేటివ్ సెంటెన్స్ ఎలా స్టార్ట్ అవుతాయో అది చూడండి. కాబట్టి ఇప్పుడు వచ్చేటప్పటికి సాడ్ టు ప్లేస్ లో ఏమొస్తుంది? డాక్టర్ సాడ్ టు ద పేషెంట్ చెప్పాడు చేంజ్ యువర్ ఫుడ్ హ్యాబిట్ మార్చుకోండి అని చెప్పేసి, అది సజెస్టెడ్ అవుతుంది కదా. కాబట్టి డాక్టర్ సజెస్టెడ్ ద పేషెంట్ తీసినప్పుడు ఏం రాయాలని చెప్పాను? 2. ఇంపారేటివ్ సెంటెన్స్ లో 2. ఓకే, చేంజ్ యువర్ ఫుడ్ స్టైల్, చేంజ్. ఇదేంటి అని చెప్పాను నేను? యూ కానీ యువర్ కానీ సెకండ్ పర్సన్ వచ్చినప్పుడు సాడ్ తర్వాత ఏముందో చూసుకోవాలి. పేషెంట్ అంటే అక్కడ ఏం రాయాలి? యువర్ ఉంది కాబట్టి దాని ప్లేస్ లో ఈ పేషెంట్ గురించి చెప్తున్నాం కాబట్టి ఈజ్. యువర్ ఫుడ్ స్టైల్ అన్నప్పుడు ఇక్కడ పేషెంట్ గురించి చెప్పేటప్పుడు నేను ఇంకొకరితో చెప్పేటప్పుడు ఏమంటాను? అతని యొక్క ఫుడ్ స్టైల్ మార్చుకోమన్నారు అని కదా చెప్తాను వచ్చి. అంటే పేషెంట్ ఉద్దేశం చెప్తున్నాను. ఎవరు అన్నాడు అక్కడ? డాక్టర్ ఎవరు అన్నాడు. నేను ఇంకొకరితో చెప్పేటప్పుడు
అతని యొక్క ఫుడ్ స్టైల్ మార్చుకోమని డాక్టర్ గారు చెప్పారని చెప్పాలి, అంతే కదా. అందుకని యువర్ ప్లేస్లో మనకి ఏమొస్తుందంటే అక్కడ పేషెంట్ ప్లేస్లో చెప్పేటప్పుడు మనం ఎస్. ఇక్కడ యువర్ అన్నప్పుడు హిస్ ఫుడ్ స్టైల్, ఫుడ్ హ్యాబిట్ లేకపోతే ఓకేనా, అర్థమైంది. హిస్ ఫుడ్ హ్యాబిట్ మార్చుకోమని చెప్పారు, అతని యొక్క ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోమని డాక్టర్ గారు చెప్పారు. అదే కానీ నేను థర్డ్ పర్సన్ గురించి ఇంకొకరి పర్సన్కి చెప్పేటప్పుడు ఎలా చెప్పాలో జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఓకే, చెప్పాను కదా ఇక్కడ యువర్ యు వచ్చినప్పుడు మీరు చూడవలసింది ఏంటంటే ఇది అనమాట, ఈడి గురించి చెప్తున్నట్టు. అక్కడ మీ మై గురించి వచ్చినప్పుడు ఫస్ట్ పర్సన్, ఇక్కడ ఎవరైతే ఉంటారో వాళ్ళ గురించి చెప్తున్నట్టు. ఓకే, ఇప్పుడు వచ్చేటప్పటికి నెక్స్ట్ ద టీచర్ సాట్ టు మీ, నాకు చెప్పింది డూ యువర్ హోంవర్క్, నీ హోంవర్క్ చేయని. టీచర్ ఎప్పుడు అడ్వైజ్ లేదు కాదు, అక్కడ అడ్వైజ్ కాదు, ఆర్డర్. టీచర్ ఎప్పుడు ఆర్డరే వేస్తుంది. కాబట్టి ద టీచర్ ఆర్డర్డ్ మీ, నాకు ఆర్డర్ వేసింది. ఏంటి చెప్పేటప్పుడు ఇక్కడ కామన్ ప్లస్ టూ రాయాలి. ఇక్కడ డూ యువర్ హోంవర్క్, యువర్ వచ్చింది కదా, యువర్ అంటే ఇక్కడ ఎవరు, మీ, అది. ఓకే, టూ తర్వాత ఏమొస్తుంది, V1 వస్తుంది కదా, రాసేయండి. టు డూ యువర్ అంటే యు కానీ ఎవరు కానీ వచ్చినప్పుడు ఏం చూడాలని చెప్పాను, సాట్ టు తర్వాత ఏముందో అది అనమాట. అంటే నేను నా హోంవర్క్ చూడమని, నా హోంవర్క్ చేయమని చెప్పింది కదా. నా అనాలంటే మై అనాలి, మై హోంవర్క్. ఎస్. ఇప్పుడు చూద్దాం, నెక్స్ట్ వచ్చేటప్పటికి గణేష్ చాట్ చెప్పాడు ఏంటంటే టేక్ మెడిసిన్ రెగ్యులర్గా తీసుకోమని, అడ్వైస్ కదా. ఎస్, కాబట్టి గణేష్ అడ్వైజ్డ్ మీ, ఇక్కడ ఖచ్చితంగా ఆబ్జెక్టివ్ రాయాలి. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఇంపారేటివ్ సెంటెన్స్ లో ఖచ్చితంగా మనం ఏం చేయాలి అంటే ఆబ్జెక్టివ్ ఖచ్చితంగా రాయాలి. అన్నిటి పక్కన ఆబ్జెక్టివ్ ఉంటుంది చూడండి. ఆర్డర్ మీ, ఇక్కడ ఆబ్జెక్టివ్ ఇచ్చాడు. సజెస్టెడ్ ఏ పేషెంట్ ఆబ్జెక్టివ్ ఉంది, ఇక్కడ ఆబ్జెక్టివ్ ఉంది. కాబట్టి ఇక్కడ ఆబ్జెక్టివ్ లేనప్పుడు అక్కడ ఆబ్జెక్టివ్ రాయాలి, అర్థం చేసుకొని ఖచ్చితంగా ఆబ్జెక్టివ్ రాయాలి. గణేష్ అడ్వైజ్డ్ మీ, నాకు అడ్వైజ్ ఇచ్చాడు. ఇక్కడ తీసినప్పుడు టూ పెట్టాలి కదా, టూ వెంటనే టూ పక్కన ఏం వస్తుందని చెప్పాను, V1 వస్తుంది. టేక్ రాసేసాం, V1 టూ పక్కన ఖచ్చితంగా V1 వస్తుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి మెడిసిన్స్ రెగ్యులర్లీ, ఓకేనా. ఓకే, కట్ అవుతుందని కింద రాశాను చూడండి. ఇప్పుడు వచ్చేటప్పటికి రెగ్యులర్లీ, ఓకే, కట్ అవ్వకపోవచ్చు మేబీ, రెగ్యులర్. ఇప్పుడు సెకండ్ మోడల్ చూద్దాం. ద టీచర్ సాట్ టు మీ. అయితే ఇక్కడ వచ్చేటప్పటికి డూ కంప్లీట్ యువర్ హోంవర్క్, ఇక్కడ డూ అనేది వెర్బ్ అని అనుకుంటాం మనం, కానీ ఇక్కడ కంప్లీట్ అనేది వెర్బ్, ఇది V1. మరి ఇదేంటి సార్ అని అడిగితే నువ్వు ఖచ్చితంగా చేయాలి, నొక్కి చెప్పినట్టుగా గట్టిగా చెప్పడం అంటాం కదా మనం, గట్టిగా చెప్పాడు. కంప్లీట్ యువర్ హోంవర్క్, డూ కంప్లీట్ యువర్ హోంవర్క్ అంటే గట్టిగా చెప్పడం, అదనమాట. డూ అనేది కొంచెం గట్టిగా చెప్తున్నారని చెప్పడానికి చెప్పే మాట అంతే, అది వెర్బ్ కాదు. దాన్ని మనం ఈ డైరెక్ట్ స్పీచ్లోంచి ఇండైరెక్ట్ స్పీచ్లోకి రాసేటప్పుడు దీన్ని రాయకూడదు. సెకండ్ మోడల్లో మీకు అదే చెప్పబోతున్నా, జాగ్రత్త చూడండి. ఓకే, మిగతాదంతా కామనే. ద టీచర్ ఆర్డర్డ్ మీ, తెలుసు కదా. టూ రాయాలి, డూ రాయకూడదు. డూ అనేది ఏం చెప్పాను కదా నేను, కొంచెం గట్టిగా చెప్పడం అనమాట. కంప్లీట్, చూసారా, టూ V1 ముందు టూ వస్తుందని చెప్పాను. ఇక్కడ యు కానీ యువర్ కానీ వస్తే ఏం చెప్పాను నేను, ఇక్కడ దీన్ని చూడాలి.
సాట్ 2 తర్వాత ఐ అంటే నేననమాట. అంటే అప్పుడు నేను ఏం చెప్పాలి, ఎవరు అన్నాడంటే ఇప్పుడు మై వస్తుంది. హోంవర్క్. ఎస్. ఇప్పుడు ఓకే. ఇప్పుడు వచ్చేటప్పటికి ద టీచర్ సాట్ టు మీ డూ యువర్ హోంవర్క్. మళ్ళీ అదే రాశారు సార్. ఎస్, దానికి దీనికి తేడా ఉంది, జాగ్రత్త చూడండి. ఇక్కడ డూ తర్వాత V1 లేదు, ఇక్కడ డూ తర్వాత V1 ఉంది కాబట్టి ఇక్కడ డూ అనేది వెర్బ్. అర్థమవుతుందా? ఇక్కడ డూ తర్వాత కంప్లీట్. ఇక్కడ చూడండి, డూ కమ్, డూ కమ్. కమ్ అంటే గట్టిగా చెప్పడం, తర్వాత రా అని చెప్పి గట్టిగా చెప్పడం. ఓకే, ఇది అలాంటిది. కానీ ఇక్కడ డూ తర్వాత ఇక్కడ చూడండి, డ్యూ తర్వాత V1 ఉంది కానీ ఇక్కడ డూ తర్వాత ఇంకేమీ లేదు. డూ అనేది ఇక్కడ వెర్బే. ఓకే, అది కొంచెం తేడా చూసుకోండి, జాగ్రత్త. ద టీచర్ ఆర్డర్డ్ మీ టు డూ యువర్ అంటే నేను చెప్పాను, యూ కానీ ఎవరు కానీ వస్తే సాట్ 2 తర్వాత అంటే నేనే, అంటే మై హోంవర్క్. ఆ సెంటెన్స్ కి ఈ సెంటెన్స్ కి తేడా తెలిసింది అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు గిరి సాట్ టు మీ డూ కమ్ అగైన్, తర్వాత రా అని చెప్పేసి, తర్వాత రా అని గట్టిగా చెప్పడం. అప్పుడు ఈ డూ అనే దాన్ని మనం నెక్స్ట్ దాంట్లో రాయకూడదు. ఓకే, తేడా తెలిసిందా? అంటే కానీ డూ వచ్చినప్పుడల్లా మానేయకండి, రాయకుండా. తేడా చూపించాను సెకండ్ సెంటెన్స్ లో, ఆ తేడా చూడండి. గిరి ఆర్డర్డ్ మీ టు డూ రాయకూడదు కదా, చెప్పాను కదా, కమ్ అగైన్. అయితే సమ్ టైమ్స్ ఈ వర్డ్ని అర్థం చేసుకోవడం బట్టి ఉంటుంది. తర్వాత రండి అని చూడండి, తర్వాత రండి అని చెప్తూనే అది కొంచెం గట్టిగా చెప్పినట్టుగా అనిపిస్తుంది. తర్వాత రండి అంటూ ఉంటాయి కదా, తర్వాత రండి అని. అప్పుడు దాన్నే మనం వచ్చేటప్పటికి ఆర్డర్ కాకుండా రిక్వెస్ట్ అని కూడా రాసుకోవచ్చు. ఎందుకంటే తర్వాత రండి అంటూ ఉంటాం, తర్వాత రండి అంటే కొంచెం చిరాగ్గా చూపిస్తూనే గట్టిగా చెప్పినట్టు అనిపిస్తుంది. అలాంటప్పుడు దీన్ని ఆర్డర్డ్ అనే కాకుండా రిక్వెస్ట్ అని కూడా రాసుకోవచ్చు. రిక్వెస్టెడ్ అని కూడా రాయొచ్చు. ఆర్డర్ రాసిన, రిక్వెస్టెడ్ రాసిన ఈ సెంటెన్స్ అయితే రైట్ అవుతుంది. ఓకే, థర్డ్ మోడల్ చూద్దాం. థర్డ్ మోడల్, షీ సాడ్ ప్లీజ్ పోస్ట్ దిస్ లెటర్. ప్లీజ్ అని కానీ కైండ్లీ కానీ వచ్చినప్పుడు ఖచ్చితంగా రిక్వెస్ట్ చేస్తున్నట్టు, అంతే కదా. ఈ రెండు వచ్చినప్పుడు మనం రిక్వెస్ట్ అని రాయాలి. ఇది చూసుకోండి మోడల్ 3. ఇందులో సి ఇక్కడికి వచ్చేటప్పటికి సాడ్ లేదా సాడ్ 2 ఇలాంటివి ఏ వచ్చినా సరే పక్కన ప్లేస్ వచ్చింది కాబట్టి మనం ఏం చేద్దాం, రిక్వెస్టెడ్. పక్కన ఆబ్జెక్ట్ లేకపోయినా రాయాలని చెప్పాను కదా. అక్కడ ఎవరు, షీ రిక్వెస్టెడ్ మీ, నన్నే రిక్వెస్ట్ చేస్తుంది. తీసినప్పుడు 2 కదా రాయాలని చెప్పాను, 2 రాయాలి. ప్లీజ్ ని రాయకూడదు. 2 పక్కన ఏం రావాలని చెప్పాను, V1 పోస్ట్ రావాలి. దిస్ అంటే దట్ లెటర్. ఓకే, నెక్స్ట్ సాట్ 2 ప్లేస్ లో ఇక్కడ ప్లీజ్ వచ్చింది కాబట్టి రిక్వెస్టెడ్. సి రిక్వెస్టెడ్ మీ, రిక్వెస్టెడ్ హిమ్. ఇక్కడ హిమ్ ఇచ్చాడు కదా, హిమ్ ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి ఓకే. చెప్పాను కదా దీని ప్లేస్ లో 2 కమాను ఇన్వర్టెడ్ తీసేసినప్పుడు 2 పెడతాం. ప్లీజ్ రాయకూడదు. 2 తర్వాత V1 రావాలి, గివ్ వచ్చింది. మీ అనేది ఏం చెప్పాను నేను, ఫస్ట్ పర్సన్. మీ కానీ మై కానీ వచ్చినప్పుడు మీరు ఫస్ట్ ఏం చూసుకోవాలి, సాట్ 2 యువతల పక్క ఏముందో చూసుకోవాలి. దీన్ని చూసి అది డిసైడ్ చేయాలి. కాబట్టి ఇక్కడ షీ ఉంది కాబట్టి హెర్ రాయాలి. హెర్. ఏ గ్లాస్ ఆఫ్ వాటర్. రవి సాట్ టు మీ కైండ్లీ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా రిక్వెస్టెడ్. రవి రిక్వెస్టెడ్
మీ 2 రాస్తాం. కైండ్లీ రాయకూడదు. 2 తర్వాత V1 రావాలి కాబట్టి V1. మీ అంటే ఏంటి? ఫస్ట్ పర్సన్. మీ మై ఫస్ట్ పర్సన్. ఫస్ట్ పర్సన్ అంటే సాడ్2కి ఇవతల పక్క రవి కాబట్టి హీ అంటే అక్కడ మనం ఏంటి రాయాలి? ఆబ్జెక్టివ్ పొజిషన్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా మనం ఏం చేయాలి? రవి ప్లేస్లో హిమ్ రాయాలి. ఓకే, అదే అమ్మాయి ఉండుంటే హెర్ రాయాలి. ఓకే, నెక్స్ట్ యువర్ అంటే ఎవరు? యువర్ అంటే యూ కానీ ఎవరు కానీ వస్తే సాడ్2కి అవతల నేను కాబట్టి మై బ్యాడ్. అర్థమైంది. ఇప్పుడు 4th మోడల్ చూద్దాం. 4th మోడల్లోని సార్ కానీ మేడం కానీ మై లార్డ్ కానీ యువర్ హానర్ కానీ వచ్చినట్టయితే ఖచ్చితంగా ఆ సెంటెన్స్లో రెస్పెక్టబుల్లీ అనే పదాన్ని యాడ్ చేయాలి. ఓకే, అది ఈ మోడల్ మెయిన్. ఈ మోడల్లో మీరు చూడవలసింది. ఇప్పుడు చూసినట్టయితే రుషిత సాడ్2 అంటే ఏం చేస్తుంది? ప్లీజ్ ఉంది కాబట్టి రిక్వెస్టెడ్. హీజ్ టీచర్. సార్ రాయకూడదు, ప్లీజ్ కూడా రాయకూడదు, అది తర్వాత సంగతి. ఇక్కడ కామా తీసేటప్పుడు పదం యాడ్ చేయాలని చెప్పాను కదా, రెస్పెక్ట్ఫుల్లీ అనే పదం యాడ్ చేసి ఇవి రెండు రాయకూడదు, 2 యాడ్ చేయాలి. తర్వాత చెప్పాను కదా, కమా తీసేసినప్పుడు 2 యాడ్ చేయాలి. పక్కన V1 రావాలి కదా. టెల్ మీ V1 సారీ మీ అంటే ఫస్ట్ పర్సన్ కాబట్టి ఏం చూడాలి? రుషిత అని అక్కడ ఎలా రాయాలి? హెర్ అని రాసుకోవాలి. హెర్ హౌ టు సాల్వ్ దిస్ అంటే దట్ ప్రాబ్లం. ఓకే, డైరెక్ట్ స్పీచ్ రాసేసాం. ఇండైరెక్ట్ స్పీచ్ రాసేసాం. ఇది డైరెక్ట్ స్పీచ్. ఇండైరెక్ట్ స్పీచ్ రాదు. ఇప్పుడు వచ్చి మోహన్ సాడ్ మేడం టేక్ మై గిఫ్ట్. ఓకే, ఇప్పుడు వచ్చేటప్పటికి మోహన్ రిక్వెస్టెడ్. మోహన్ రిక్వెస్టెడ్ ఈజ్ టీచర్. చెప్పాను కదా, ఆబ్జెక్టివ్ ఖచ్చితంగా రాయాలి. టీచర్. మేడం రాయకూడదు. ఓకేనా, కాబట్టి అది మేడం రాయకుండా ఇప్పుడు ఏం చేయాలి చెప్పాను. మేడం వచ్చినా, సార్ వచ్చినా, మైలార్డ్ వచ్చినా, యువర్ హానర్ వచ్చినా సరే ఖచ్చితంగా మనం చేయవలసింది ఏంటంటే రెస్పెక్టబుల్లీ అనే పదాన్ని యాడ్ చేయాలి. రెస్పెక్టబుల్లీ 2 యాడ్ చేయాలి. తర్వాత 2 తర్వాత ఏం రావాలి? V1 రావాలి కాబట్టి టేక్ మై అనేది ఏంటి? ఫస్ట్ పర్సన్ కాబట్టి ఇక్కడ ఏముంది? మోహన్ ఉన్నాడు కాబట్టి మై గిఫ్ట్ కాస్త హిజ్ గిఫ్ట్. ఓకేనా. 5th మోడల్ చూద్దాం. 5th మోడల్ ఇక్కడ డోంట్ అని వస్తే నాట్ వచ్చి 2 వస్తుంది. ఇది వీడియో స్టార్టింగ్ లోనే చెప్పాను మీకు. తర్వాత నెవర్ వచ్చినట్టయితే మనం నెవర్ పక్కన 2 అనేది వస్తుంది. ఓకే, నాట్ వచ్చి 2 వస్తుంది, నెవర్ వచ్చి 2 వస్తుంది. అయితే ఆర్డర్ అని కానీ రాస్తే నాట్ 2 వస్తుంది. ఫర్బేడ్ కానీ వచ్చి రాసినట్టయితే ఖచ్చితంగా ఇక్కడ ఆర్డర్ ప్లేస్లోని ఫర్బేడ్ కూడా రాసుకోవచ్చు. కానీ ఫర్బేడ్ రాసినట్టయితే ఆర్డర్ ప్లేస్లో ఫర్బేడ్ కూడా రాయొచ్చు. ఫర్బేడ్ రాసినట్టయితే మాత్రం నాట్ రాయకూడదు. ఎందుకంటే ఫర్బేడ్లోనే ఆల్రెడీ నెగిటివ్ ఉంటుంది. అంటే అర్థం ఏంటి? నిషేధించిన అని అర్థం వస్తుంది. కాబట్టి ఫర్బేడ్లోనే ఆల్రెడీ నాట్ ఉంటుంది కాబట్టి మనం అందులో నాట్ రాయకూడదు. అది కొంచెం గమనించండి. ఓకే, 2 సెంటెన్సెస్ ఇక్కడ రాయి. దీన్ని 2 ఫర్బేడ్తోనే రాద్దాం, ఆర్డర్తో కూడా రాద్దాం. ఓకే, హీ సాడ్. నేనేం చెప్పాను? ఆబ్జెక్టివ్ ఖచ్చితంగా రాయాలి. హీ ఆర్డర్డ్ డోంట్ టచ్ మై ఫోన్. నేను ఆర్డర్ వేస్తున్నాను కదా, అంటే ఆర్డరే కదా అది. హీ రాసి ఆర్డర్డ్ మీ అతను నన్ను ఆర్డర్ వేశాడు. హీ ఆర్డర్డ్ మీ.
2 వస్తుంది కదా, 2 కంప్లీట్గా వస్తుంది. తర్వాత మనకి నేనేం చెప్పాను, 2 ఇక్కడ యాడ్ చేసేయకూడదు. ఏం చెప్పాను, డోంట్ అని వచ్చినట్టయితే ఖచ్చితంగా మనం చేయవలసింది నాట్ తర్వాత 2 రావాలి. కాబట్టి నాట్ యాడ్ చేసి తర్వాత 2 రాసుకోవాలి. టచ్ మై అంటే ఫస్ట్ పర్సన్ కాబట్టి ఏం చూసుకోవాలి, ఫస్ట్ అది అంటే హిజ్ ఫోన్. ఓకే, ఇదే ఫర్బేడ్ ఉపయోగించి రాసామనుకోండి, సేమే వస్తుంది కానీ నాట్ రాయకూడదు. ఇక్కడ టు టచ్ హిజ్ ఫోన్ ఇది రాయవచ్చు. ఫర్బేడ్ కూడా ఉపయోగించు, ఆర్డర్ దగ్గర ఫర్బేడ్ కూడా ఉపయోగించి రాయొచ్చు. ఓకే, రాసేటప్పుడు మాత్రం ఫర్బేడ్ రాసినట్టయితే మాత్రం కొంచెం చూసుకోండి, నాట్ అనేది రాయకూడదు. నాట్ రాస్తే రాంగ్. నెక్స్ట్ మై మదర్ సాట్ టు మీ, నాకు చెప్తుంది నెవర్ టెల్ ఎ లై, అబద్ధం మాట్లాడుకు, నెవర్ ఎప్పుడు అబద్ధం మాట్లాడుకు. ఓకే, మై మదర్ ఆర్డర్ వేస్తుంది కదా, మై మదర్ ఆర్డర్డ్ మీ చెప్తుంది ఏమని, ఇక్కడ 2 తీసేసిన వెంటనే 2 రాయకూడదు. నెవర్ వచ్చినప్పుడు జాగ్రత్త చూసుకోండి. నెవర్ తర్వాత 2 వస్తుంది, నెవర్ తర్వాత 2 వస్తుంది. ఓకే, అంటే ఇది తీసేసిన వెంటనే 2 రాసేయాలి కదా, 2 రాసాక నెవరును డోంట్ ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్త చూసుకోండి. తర్వాత 2 తర్వాత ఖచ్చితంగా V1 టెల్ ఎల్ఐ. ఎస్, మీకు అర్థమైంది. ఓకే, లాస్ట్ మోడల్ 6th మోడల్ చూద్దాం. ఇప్పుడు వచ్చి వుడ్ యూ ప్లీజ్ అని వచ్చిన, కుడ్ యూ ప్లీజ్ అని వచ్చిన దాన్ని తీసేసి దాని ప్లేస్ 2 + V1 రాయాలి. ఓకే, ఇప్పుడు జాగ్రత్త చూడండి. సాట్ టు, వుడ్ యూ ప్లీజ్ రిక్వెస్టెడే కదా, ప్లీజ్ అని ఉందంటేనే రిక్వెస్టెడ్ కాబట్టి హీ రిక్వెస్టెడ్ మీ, నన్ను రిక్వెస్ట్ చేస్తున్నాడు. వుడ్ యూ ప్లీజ్ అనేటటువంటిది మనం రాయకూడదు. దాని ప్లేస్లో ఏమొస్తుంది, 2 వస్తుంది. నేను చెప్పిన వుడ్ యూ ప్లీజ్ వచ్చినప్పుడు 2 + V1 V1 అంటే పక్కన టెల్ ఉంది కదా, అదే టెల్. మీ అంటే ఏంటి, ఫస్ట్ పర్సన్ కాబట్టి ఫస్ట్ చెక్ చేసుకోండి, హీ కాబట్టి హిమ్ వస్తుంది. యువర్, యూ కానీ ఎవరు కానీ వస్తే సెకండ్ పర్సన్. ఇక్కడ ఐ వచ్చింది కాబట్టి, ఇక్కడ మీ ఉంది కాబట్టి మై రాయాలి. మై ఫోన్, మై నేమ్. ఓకేనా, వుడ్ యూ ప్లీజ్ టెల్ మీ యువర్ నేమ్. ఓకే, అర్థమైంది కదా. నెక్స్ట్ వచ్చి కింద ఇది కూడా చూసేసినట్టయితే, ద టీచర్ సాట్ టు మీ కుడ్ యూ ప్లీజ్ వెయిట్ ఫర్ ఎ మినిట్ అని చెప్పేసాను. టీచర్ రిక్వెస్టెడ్ మీ, ప్లీజ్ ఉంది కాబట్టి రిక్వెస్టెడ్. ఏం చేస్తారు, ఇక్కడ ఏం చెప్పాను, 2 + V1 2 V1 వెయిట్ ఫర్ ఏ మినిట్ ఓకే, రిక్వెస్ట్ ప్లీజ్, కుడ్ యూ ప్లీజ్, వుడ్ యూ ప్లీజ్ అంటే మనకి ఖచ్చితంగా అక్కడ రిక్వెస్టెడ్ అనే వస్తుంది. ఓకే, ఫస్ట్ లో మనం 4 క్వశ్చన్స్ అయితే మనం ఇచ్చాం కదా, దానికైతే ఆన్సర్ చేసేద్దాం. ఓకే, ఆన్సర్ చేసేస్తే మీరు రైట్ ఆర్ రాంగ్, ఖచ్చితంగా రైటే రాసి ఉంటారు, మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు చూసినట్టయితే రమేష్ సాట్ టు హిస్ ఫ్రెండ్, ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ టీచింగ్, నీకు టీచింగ్ లో ఇంట్రెస్ట్ ఉందా అని చెప్పేసి అడుగుతున్నాడు. ఓకే, ఇక్కడ మీరు జాగ్రత్తగా చూసినట్టయితే ఇక్కడది ఇంటరాగేటివ్ క్వశ్చన్ కాబట్టి ఇక్కడ మనం ఏంటి రాయాలి, ఆస్క్డ్ రాయాలి కదా. కాబట్టి రమేష్ ఆస్క్డ్
హిస్ ఫ్రెండ్. హిస్ ఫ్రెండ్. ఇక్కడ ఎఫాస్పియస్ అండ్ కామాని తీసేసేటప్పుడు మనం ఏం చేస్తాము అంటే ఇక్కడ ఇఫ్ రాస్తాం. ఎప్పుడు ఇంటరాగేటివ్ సెంటెన్స్ అయితే SR2 నో క్వశ్చన్ కానీ లేకపోతే WH క్వశ్చన్స్ కానీ ఉన్నప్పుడు ఇఫ్ రాస్తాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆర్ యు ఇంట్రెస్టెడ్ ఇన్ టీచింగ్. ఆర్ అనేది ఎందులోది? ఆర్ చూస్తే మనకి ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్లో వస్తుంది కదా. యు అన్నాడు, యు అంటే సెకండ్ పర్సన్ ఎప్పుడైనా వచ్చింది అనుకోండి ఇక్కడ, అప్పుడు మీరు ఇక్కడ వచ్చేటప్పటికి SAT2 తర్వాత ఏముందో చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ పర్సన్ అంటే మై కానీ మీ కానీ వచ్చినట్టయితే ఇక్కడ ఫస్ట్ ఎవరు మాట్లాడుతున్నారో చూసుకోవాలి. జాగ్రత్త వినండి. ఇక్కడ యు ఆర్ యువర్ అని కానీ వచ్చినట్టయితే సెకండ్ పర్సన్, యు యువర్ సెకండ్ పర్సన్ కదా, సెకండ్ పర్సన్ కాబట్టి SAT-కి తర్వాత ఉన్నటువంటి ఏదైతే ఉందో అది చూసుకోవాలి. మీ కానీ మై కానీ వచ్చింది అంటే ఫస్ట్ పర్సన్ ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు చూసుకోవాలి. ఓకే, దాన్ని బట్టి మీరు డిసైడ్ చేయండి. ఇక్కడ యు అంటే ఎవరు? ఇక్కడ హిస్ ఫ్రెండ్ అంటే కూర్చోండి. హిస్ ఫ్రెండ్ అంటే అతడు. హిస్ ఫ్రెండ్ అంటే ఎవరు? అతడు. ఈతో ఏమొస్తుంది చూడండి. యు అనేది ఏంటి? సెకండ్ పర్సన్ అన్నప్పుడు ఇది చూడాలి. ఫస్ట్ ఇక్కడ మీ కానీ మై కానీ ఇస్తే ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారో చూసుకోవాలి. ఓకే, ఇక్కడ వచ్చేటప్పటికి సెకండ్ పర్సన్ యు వచ్చింది కాబట్టి మనం ఇక్కడ హిస్ ఫ్రెండ్ అంటే హీ, అతడు. నేను ఇంకొకటి పర్సన్ చెప్పేటప్పుడు ఏం చెప్తాం? అతడు అంటాను కదా, అదనమాట. హార్ ప్లేస్ ఇక్కడ ప్రెసెంట్ కంటిన్యూస్ అంటే పాస్ట్ కంటిన్యూస్ రాయాలి కాబట్టి హీతో వజ్ వస్తుంది. హీతో వజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ టీచింగ్. అయింది. ఇప్పుడు వచ్చేటప్పటికి నెక్స్ట్ సెకండ్ వన్ చూసినట్టయితే మై ఫ్రెండ్ SAT2 కాబట్టి ఆస్క్డ్ మీ. దీని ప్లేస్లో ఇఫ్ వస్తుంది. రెండింటి ప్లేస్లో ఆర్ యు చెప్పాను కదా. యు అనేది సెకండ్ పర్సన్ అయినప్పుడు ఇక్కడ సెకండ్ ప్లేస్లో ఏముంది? మీ అంటే ఐ కదా. మీ అంటే ఐ, ఇక్కడ సబ్జెక్ట్ ప్లేస్లో రాస్తున్నాం కాబట్టి ఐ వస్తుంది. ఇక్కడ ఎవరైతే ఉన్నారు చెప్పాను కదా, యూ కానీ ఎవరు కానీ వచ్చినట్టయితే ఇక్కడ ఏముందో చెక్ చేసుకోండి. మీ కానీ మై కానీ ఉంటే ఫస్ట్ ఎవరు మాట్లాడుతున్నారో చూసుకోండి, దాన్ని బట్టి రాయాలి మనం. ఓకే, ఇక్కడ యూ అనేది ఇక్కడ ఐ, ఎందుకంటే ఫస్ట్ ఇక్కడ దీన్ని చెక్ చేసుకోవాలి కాబట్టి ఐతో ఇక్కడ ప్రెజెంట్ కంటిన్యూస్ కదా, పాస్ట్ కంటిన్యూస్ లో వాజ్ వస్తుంది. రైటింగ్ నోట్స్. నెక్స్ట్ ఇది చూస్తే డైరెక్ట్ స్పీచ్కి ఇండైరెక్ట్ స్పీచ్ రాస్తున్నాం. ప్రతిదీ ఫస్ట్ డైరెక్ట్ స్పీచ్, ఇదేమో మనం రాస్తుంది ఇండైరెక్ట్ స్పీచ్. ఇండైరెక్ట్ స్పీచ్. ఇప్పుడు ఇది డైరెక్ట్ స్పీచ్ లో ఉంది, మనం ఇండైరెక్ట్ స్పీచ్ లో రాయాలి. ద పాసెంజర్ సాట్ టు ద డ్రైవర్ని అడుగుతున్నాడు ఏమనంటే, డస్ ద బస్ స్టాప్ ఎట్ ద క్రాస్ రోడ్ దగ్గర అవుతుందా అని చెప్పేసి చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ చూడండి, ద పాసెంజర్ ఆస్క్డ్ ద డ్రైవర్ చేసేటప్పుడు ఎఫ్ కానీ వెయిదర్ కానీ చెప్పుకున్నాం కదా ఫస్ట్ వీడియోలో, ఇఫ్ కానీ వెయిదర్ కానీ వాడవచ్చు. డస్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కాబట్టి మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో రాసేటప్పుడు మళ్ళీ క్వశ్చన్ రాయకూడదు. ఎప్పుడు కూడా ఇండైరెక్ట్ స్పీచ్ లో ఎప్పుడు క్వశ్చన్ అనేది ఉండదు, పాజిటివ్ సెంటెన్సే రాస్తాం, సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్ లోపల రాయాలి. కాబట్టి ఇక్కడ వచ్చేటప్పటికి ద బస్ ప్రెజెంట్ కంటిన్యూస్ సారీ సింపుల్ ప్రెజెంట్ కాబట్టి పాస్ట్ ప్రెజెంట్ లోనే రాయాలి. ఫస్ట్ స్టాప్డ్ సింపుల్ పాస్ట్ సారీ జాగ్రత్త వినండి, సింపుల్ ప్రెజెంట్ లో ఉంది కాబట్టి సింపుల్ పాస్ట్ లో రాయాలి. కాబట్టి సింపుల్ పాస్ట్ లో వెర్బ్కి వీటివ్ వస్తుంది కాబట్టి అది చూసుకోవాలి. ఇక్కడ వచ్చేటప్పుడు స్టాప్డ్ ఎట్ ద క్రాస్ రోడ్.
ఓకే, క్లియర్. నెక్స్ట్ ఇది వచ్చి ఇండైరెక్ట్ స్పీచ్. డైరెక్ట్ స్పీచ్ ఇప్పుడు మనం ఇండైరెక్ట్ స్పీచ్లో చేంజ్ చేస్తాం. ఇండైరెక్ట్ స్పీచ్లో చేంజ్ చేసేటప్పుడు చూసినట్టయితే ఈడ హాస్డ్ అని ఇచ్చేసాడు కదా, ఇంకేముంది, ఐ ఆస్డ్ ద ఎంక్వైరీ క్లర్క్. ఎంక్వైరీ క్లర్క్ అడిగాడంట ఏమని, ఈజ్ దర్ ఎనీ ట్రైన్ టు ఢిల్లీ నౌ. ఇప్పుడు ఢిల్లీ వెళ్ళడానికి ఏమైనా ట్రైన్స్ ఉన్నాయని అని చెప్పేసి, ఈజ్ ఎందులో వస్తుంది, ప్రెజెంట్ కంటిన్యూస్, కాబట్టి ఇప్పుడు మనం పాస్ట్ కంటిన్యూస్లో రాయాలి. దేర్ ఉంది కాబట్టి ఫస్ట్ ఇక్కడ ఇన్వర్టెడ్ కామాస్ ఉంటాయి కాబట్టి ఇన్వర్టెడ్ కామా ప్లస్ కామా తీసేస్తే మనం ఇఫ్ రాస్తాం. నెక్స్ట్ ఇక్కడ దేర్తో స్టార్ట్ చేద్దాం. దేర్ ఈజ్ కాదు, ఇప్పుడు వచ్చేటప్పటికి ప్రెజెంట్ కంటిన్యూస్లో ఉంది కాబట్టి మనం పాస్ట్ కంటిన్యూస్లో వర్స్ వస్తుంది. ఎనీ ట్రైన్ టు ఢిల్లీ నవ్ అంటే దెన్ రాయాలి కదా, దెన్ ఫుల్ స్టాప్. నవ్ వచ్చినప్పుడు దెన్ రాయాలని మీరు రూల్స్లో చూసుకున్నారు కదా, అది ఓకే. ఇప్పుడు వచ్చి మీకు ఇదన్నీ మ్యాక్సిమం 4 రైట్ రాసే ఉంటారు అనుకుంటున్నాను. ఒక ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.